40 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, ఎలా అనిపిస్తుంది ఏంటి సార్? పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయిపోయి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఏంది కొత్త పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉత్సాహంగా పేదలకి అన్ని సంక్షేమ పథకాలు కానీ, రోడ్లు కానీ, ఏంది పథకాలు కానీ, పింఛన్లు కానీ అన్ని జనాలకి అందుబాటులో ఉండి అందరూ సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నారు. సరే, దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, ప్రజలకు ఏమైనా ఉపయోగపడింది ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది? తెలుగుదేశం పార్టీ అనేది అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏంది ఈ పేదల పార్టీలో పేదల ఉత్సాహంగా అన్నింటి పింఛను కానీ, పింఛను పెంచడం కానీ, వాళ్ళు పింఛను 3000 చేస్తారని 4 సార్లు పెంచారు. చంద్రబాబు నాయుడు ఒకేసారి వచ్చి 4000 చేశారు, 3,000 రూపాయలు. అలాంటి పథకాలు చాలా చేస్తున్నారు. ఏంది ఇది మంచి ప్రభుత్వం అని అందరికీ బాగా గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అంటే అలానే చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇసుక కానీ, ఓన్లీ కార్మికులకు కానీ, మిగతాయి కానీ, రోడ్లు కానీ అన్నీ ఎక్కడ శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక వచ్చే ఇసుక కానీ, ఏంది వర్కర్ల పని కానీ అన్ని రకాలుగా చాలా బాగుందండి. అందరూ సంతోషంగా ఉన్నారు. సరే అండి, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, గత వైసీపీ ఎమ్మెల్యేలను కావాలని అరెస్ట్ చేస్తున్నారని అంటున్నాను, నిజమంటారా? వాళ్ళు చేసిన దాంట్లో వీళ్ళు కనీసం 5 కేసుల వంతు కూడా అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు మరీ భయంకరంగా చేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఏంది ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని హింసించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ అనేది చేయట్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సరే, చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయంగా చేస్తుందంటారా? కూటమి ప్రభుత్వం ప్రజలకి చాలా న్యాయం చేస్తుంది. చాలా సంతోషంగా, చాలా ఆనందదాయంగా ఉంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా అనిపించిందండి మీకు అనేది? అది 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన దానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధాని చాలా ఎదుగుదల జరిగి బాగా డెవలప్మెంట్ అవుతుంది. సరే, అమరావతి కానీ పోలవరం కానీ పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? గ్యారెంటీగా పూర్తి చేస్తారండి. అమరావతి పోలవరం 2026 కల్లా గ్యారెంటీగా ఒక వెలుగులోకి వస్తుందండి. అమరావతి కానీ, రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి 82 నుంచి కూడా రామారావు గారి అభిమానం మీద పార్టీలోకి వచ్చాము. ఆ రోజు నుంచి కష్టపడుతూనే ఉన్నాం. గతంలో ఉన్న పార్టీ ప్రభుత్వం పనులు లేక ఏమి లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఇదైపోయింది. ఇంత సేటు నువ్వు ఈ జెండాలు ఇవన్నీ వేసుకొని వచ్చావు, ఈ సభ్యత్వం కార్డు వేసుకొని వచ్చావు, దీనివల్ల ఈ పార్టీ వల్ల నీకు ఏమైనా న్యాయం చేశారా? న్యాయం చేస్తారు, చేశారు, కొన్ని చేస్తారు. పార్టీ వల్ల ఏమిటంటే కాస్త పేదవాళ్ళని చూస్తానికి, పనుల పాటలు ఉండటానికి చాలా బాగా అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ వల్ల నీకేమైనా లాభం చేశారా ఈ 43 సంవత్సరాల్లో? 43 సంవత్సరాల్లో లాభం చేయలేదు. చేద్దాం అనుకున్నారు. అది మొన్న జరిగేది, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల అది ఆగిపోయింది. ఈసారి తప్పనిసరిగా జరుగుద్దని మా నమ్మకం. పనులు లేక ఏమి లేకుండా, ట్రాఫిక్ పనిచేసే వాళ్ళకి ఇసుక లేకుండా, బిల్డింగ్ వర్కర్స్కి వర్కులు లేకుండా. మీరు తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు, పని చేయకపోయినా ఎందుకు తెలుగుదేశం జెండా మోస్తున్నారు? ఎందుకంటే ఈ పార్టీలో ఒక నీతి నిజాయితీ ఉంది కనుక, కరెక్ట్గా చేస్తున్నారు కనుక దీనివల్ల నమ్మకం ఉంది. దీనివల్ల చేస్తున్నాం. గతం పార్టీ చూసాం, అది ఏమీ జరగలేదు. ఇది ఏదన్నా కానీ జరుగుతుంటాయి. మా కూటమి ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఎలా ఉందమ్మా? ఏ కూటమి ఇప్పుడు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిందే బాగుందయ్యా. ఎందుకంటారు? అన్ని వసతులు ఉన్నాయి, బాగా ఆడవాళ్ళకి బాగుంది. ఏ బస్ సీట్లో కూడా ఆడవాళ్ళ సీట్ ఆడవాళ్ళకి ఉంటుంది. ఇదే బాగుంది, ఈ ప్రభుత్వమే బాగుంది. గత ప్రభుత్వం చూశారు, అసలు మీకు ఎందుకు నచ్చలేదంటారు? ఏందయ్యా తొయిటివే గారికి మగవాళ్ళు నెట్టుకొని పోవటమే, అందుకని నేను నచ్చలా. మాకు ఏడపడతా డిగ్రీ ఇచ్చిన ఒకటం అంత రౌడీ పోకాక, అందుకే మాకు నచ్చలా ప్రభుత్వం. అది అలానే చూసుకుంటే మహిళలకి రక్షణ లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? గత ప్రభుత్వంలో లేదు, ముసలాళ్ళు లేదు, వయసు లేదు, పిల్లలు లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేనే లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుందయ్యా. ఎలా చేస్తున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి? బాగుందయ్యా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్ని, బాగుంది. మళ్ళీ ఏనే రావాలా, ఏనే ఉండాలయ్యా. అంటే ఇప్పుడు 43 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, ఎలా ఉంది? అంటే పేదవాడు బతికేలాగా తెలుగుదేశం పార్టీ అనేది ఉందంటారా? అవును, పేదవాళ్ళు ఇప్పుడే బతుకుతున్నారు, అంతకుముందు అసలు బతకలా, అల్లా అయిపోయాం. అమ్మ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు ఎలా ఉండేది అంటారు? వద్దులే, ఇంక జాలి ఎంతపడికి ఏనే ఉండాలి. వద్దయ్యా. నెల అవుతుంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకు బాగుంది? సంక్షేమ పథకాలు బాగున్నాయి, గవర్నమెంట్ పరిపాలన బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏమైనా
ప్రజలకు న్యాయం చేస్తున్నారా? చేస్తానే ఉన్నారు. ఏం చేస్తున్నారు? మా అబ్బాయి చనిపోతే మాకే న్యాయం చేశారు. ఎవరో దాకా ఏం చేశారు? ఆ? ఏం చేశారు? ఆదుకున్నారు, ఆర్థికంగా ఆదుకున్నారు. గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో మమ్మల్ని ఆదుకోలేదు. గవర్నమెంట్ లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు బాబు గారు. బాబు గారు ఎప్పుడు? ఆ, మూడు సంవత్సరాల క్రితం. ఇప్పుడు అధికారంకి వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయంలో కానీ పన్నుల విషయంలో కానీ ఎలా చేస్తున్నాడు? పనులు అన్ని ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. రోడ్లు బాగానే అన్ని బాగానే చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు నమ్మి ఓట్లు వేశారు, మీరు హ్యాపీగా ఉన్నారా? 100% హ్యాపీగా ఉన్నాం. అంటే జగన్ గారి ప్రభుత్వం చూశారు కదా, అసలు ఎందుకని వద్దనుకున్నారు మీరందరూ? ఏముంది, ఏం చేశాడు? అందరూ కేసులు ఎరిగడం తప్ప ఏం చేయాలి? ఆయన చేసింది ఏముంది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 మామూలు కార్యకర్తలకు వాల్యూ లేదు. ఎందుకు వచ్చావు ఎంత సేటు ముసలాం అయ్యుండి? నేను చంద్రబాబు నాయుడు అభిమానురాలని. ఎందుకు అభిమాని నువ్వు? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి, అందరికి మేలు కోరతాడు కాబట్టి. ఆయన గురించి పిల్ల పాపలు పెద్దలు మమ్మల్ని పోషిస్తున్నాడు మయ్య. ఎందుకంటావు? ఎందుకంటే మాకు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన పుణ్యం అంటే మేము బతుకుతున్నాం. ఇంత వయసులో నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకు వచ్చావు ఇంత దూరం? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆయనకి అందరికీ మాకు మా ఇంటి సభ్యుడు, మా బిడ్డలతో సమానం. ఆయన అభిమానురాలుగా నేను వచ్చాను. అంటే ఆయన ఇంటికి పెద్ద కొడుకులా ఉంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, నిజంగానే ఉంటున్నాడా? ఉంటున్నాడు. క్రీస్తురాజపురం ఎలా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? బాగుందన్న. ఏం బాగుందంటావు? ఏం బాగుంది, అన్నీ బాగున్నాయి అన్న. ఇంతకుముందు జగన్ రాజకీయం కన్నా ఇప్పుడు అంతా బాగుంది. చంద్రబాబు గారే కానీ పవన్ కళ్యాణ్ సారే కానీ వీళ్ళు వచ్చిన కానీ బాగుంది అన్న. అంటే గతంలో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎలా అనిపించింది? నచ్చలేదన్న. అంటే ఆయన అమ్మ ఒడి అవన్నీ ఇచ్చారు కానీ అమ్మ ఒడి దాకా ఆటల వరకు ఓకే అన్న, మిగతా ఆటలు ఏది కూడా బాగాలేదన్న. అంటే 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి, మరి ప్రజలకు ఉపయోగపడింది 43 సంవత్సరాలు? ప్రజలకు ఇప్పుడు ఎక్కారు అన్న. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కారు, ఇప్పటికీ బాగుందన్న. ఇప్పుడు ఆయన ఎక్కిన దగ్గరే బాగుందన్న. ఎందుకంటారు? ఎందుకంటే అన్న, ఆయన చంద్రబాబు గారు ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్న. జగన్ అసలు ఏమీ లేదు కన్నా, జగన్ సార్కి అసలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 3 రాజధానులు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక అమరావతి నేను చేస్తానని అంటున్నాడు. మరి అయిపోయింది అంటారు అమరావతి? అవదన్న, ఖచ్చితంగా చెప్తున్నా అవదన్న. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పార్టీ అనేది ఉంచను అని చెప్పేసి అన్నాడు కదా, అంతకనేగా పోయింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారండి? అంత అహంకారం ఉండకూడదు. విర్రవీగాడు, పోయాడు. 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లుకి పరిమితం అయ్యారు మీరు అంటున్నారు. నెక్స్ట్ అధికారంలోకి మళ్ళీ నేనే వస్తానని అంటున్నాడు. ఇంకా 40 సంవత్సరాల దాకా రాలేడు. ఇంకా లేదు, సీనే లేదు. లేదు అంటే అసలు ఎందుకంటారు? ఎందుకు చాయిస్ లేదంటారు? అంత మూర్ఖంగా చేశాడు పనులు. పరిపాలన చేత కాలేదు అసలు. అసముంటోడు రాజకీయాల్లోకి పనికిరాడు. అంటే ఒక మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వచ్చిద్దా? ఇంకా రాదు, 40 సంవత్సరాల దాకా లేదు. సరే అంటే పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అవుతుంది. మీరేం చెప్తారు సార్ తెలుగుదేశం పార్టీ గురించి? తెలుగుదేశం పార్టీ జనాల గుండెల్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు బాగుంటుంది. సార్ గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది జెండా కూడా ఎగరదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి జగన్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు ఎక్కడున్నాడు అన్న వ్యక్తి లేడు కదా. గెలిపోవటం రాజకీయంలో సహజం. అంత మాత్రానే ఆయన అన్నదే జరగాలని రూల్ ఏం లేదు. సార్ జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. దీనికి ఏం గమనించారు సార్ 10 నెలల నుంచి? ఆయన ఏదైనా చెప్తాడు, చేయడు. మాట తప్పను, మడమ తిప్పను అన్నాడు. అట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి జగన్ చేసిన దానికి. ఈ టీడీపీ ప్రభుత్వంలో అలా ఎప్పుడు తప్పుడు మాట చెప్పరు అనమాట. చేస్తామంటే చేస్తారు, లేకపోతే లేదు. సార్ నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నేను కన్ఫామ్గా చేస్తానని చెప్పేసి బల్లగుద్ది చెప్పారు, చేస్తారని నమ్మకం ఉందా? 100కు 200% చేస్తారు. ఆ నమ్మకం మాకుంది, మా నాయకుడి మీద ఉంది. మా పార్టీ సిద్ధాంతాలే అవి. సార్ చంద్రబాబు నాయుడు గారిని అంత సీటుగా ఎందుకు నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు అంటే జనాలకు మంచి చేస్తారని ఒక బ్రాండ్, జగన్ అంటే దోచుకోవడానికి ఒక బ్రాండ్, అంతే. ఇంతకుముందు మేమేం చెప్పలేము. మీ పేరండి? నా పేరు లెనిన్ చౌదరి అండి, పెద్దగొట్టిపాడు. నేను అడగలను. అంటే సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల దాకా అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? పరిపాలన చాలా బాగుందండి, అద్భుతంగా ఉన్నది. పథకాలు రాలేదనేది కొంత జనంలో కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆల్రెడీ డెఫిసిట్ ఉంది, అవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క పథకం కంప్లీట్గా అమలు చేస్తారు. నెక్స్ట్ సంక్రాంతికి అన్ని పథకాలు కూడా అమల్లోకి వస్తాయి. ప్రజలు ఎవరు కూడా పథకాలు ఇవ్వటం లేదని మాత్రం అసంతృప్తికి మాత్రం లోను కావద్దు. సార్ పార్టీ పెట్టి 43 సంవత్సరాల దాకా అవుతుంది. పేదవాడికి కానీ ఎవరికైనా హెల్ప్ చేసినట్టు కానీ గమనించారా మీరు? కూడు నీడ గుడ్డ అనేది ఒక
ఒక్క ఎన్టీ రామారావు గారి హయాంలోనే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇల్లు అనేది ఉండాలి, నివసించడానికి, తినడానికి తిండి ఉండాలని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి 30% రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. అలానే బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి అందరికీ కూడా పార్టీలో అన్ని కులాలకు కూడా అవకాశం ఇచ్చి అందరూ కూడా ఎదిగేటట్టుగా చేసింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అలానే చూసుకుంటే మీరేం చెప్తారు సార్? 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి. తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు? పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ఆంధ్రప్రదేశ్ అండి. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. పార్టీ అంటే జనాలు, ఆంధ్రప్రదేశ్ జనాలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అండి ఇది. ఈ పార్టీని ఏదో నిర్వీర్యం చేయాలని చెప్పి అరెస్టులు, కేసులు, భయాలు ఎన్ని పెట్టినా కూడా ప్రజలెవరూ కూడా ఈ కేసులని గురించి భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు కోసం పోరాటం చేశారు. 45 days, ఈవెన్ 50 days నియర్లీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడే పనిచేశారు. ఈ ప్రపంచాన్ని చూసి వాళ్ళకి భయం వేసింది. వన్ వర్డ్లో చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? గత వైసీపీ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతం అండి. గత వైసీపీ పరిపాలనలో మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, ల్యాండ్, మైండ్, శాండ్ కంప్లీట్గా నిలువున దోచుకున్నారండి. పేద ప్రజల పేరు చెప్పి పేదలకు ఏమి పావలా 10 పైసలు ఇచ్చి మొత్తం కూడా దోచుకున్నారు. ఆ దోచుకున్న సొమ్మంతా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సరే లీగల్గానే వెళ్తారు. అక్రమ అరెస్టులు అనేవి మన గవర్నమెంట్లో ఉండవండి. సార్ అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గొప్ప అని చెప్తున్నారు. మరి వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీ గొప్ప అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? దేంట్లో గొప్ప అండి? అవినీతి చేయడంలో గొప్ప. జగన్ పార్టీ అనేది అవినీతి పరిపాలన కంప్లీట్గా 5 years దోచుకున్నటువంటి 100 కోట్లు ఎక్కడున్నాయో డంపింగ్ యార్డ్స్ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్లో డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా త్వరలో బద్దలు కొట్టబోతున్నారు. అన్నీ కూడా తిరిగి రికవరీ చేస్తారు. అన్నీ కూడా గవర్నమెంట్కి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది లీగల్గానే, ఇల్లీగల్గా మాత్రం కాదు. ఇప్పుడు వచ్చేసి లిక్కర్ స్కామ్ ఒకటి, మైన్ స్కామ్ ఒకటి, ల్యాండ్ స్కామ్ ఒకటి. ఇవి మొత్తం కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్నది. ప్రతి ఒక్క సమస్య కూడా ల్యాండ్ గురించే ఉన్నది. అక్రమంగా దాచుకోవడం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఎలక్షన్లో గెలిచిద్ది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో రాదండి. రాబోయే 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ అనే పేరే ఉండదు రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. ఆయనే పార్టీని విలీనం చేయబోతున్నాడు కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే ఉండదు భవిష్యత్తులో. అది ఆయన జైలుకి వెళ్ళటం ఖాయం, పక్కా. ఆయన అవినీతి కేసులు అలా ఉన్నాయి ఆయన మీద. సొంత బాబాయిని మర్డర్ చేసి గుండెపోటు అని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసింది ఎవరు? మర్డర్కి గుండెపోటుకి తేడా లేదా? ఏమండి మీరు చెప్పండి. బ్లడ్ కక్కుని వామిటింగ్స్ అయి చనిపోయాడని ఫస్ట్ స్క్రోలింగ్ వచ్చింది, ఆ గుండెపోటు అని వచ్చింది, తర్వాత ఏమో మర్డర్ అని వచ్చింది. ఆ అమ్మాయి సునీత గారు చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒకటి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. పాత బెయిల్స్ అన్నీ కూడా రద్దు అవుతాయి. అందరూ కూడా తిరిగి జైలుకి వెళ్ళటం ఖాయం. అంటే జగన్ గారు ఉన్నారంటారు వాళ్ళ బాబాయ్ హత్యలో? డెఫినెట్గా పక్కా. అందరికీ తెలుసు. పులివెందుల ప్రజలను అడగండి చెప్తారు వెళ్ళి. పులివెందుల ప్రజలను అడగండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరేం చేసింది, ఎవరి క్యారెక్టర్ ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వ్యక్తిత్వ హననాన్ని పాల్పడి ఉన్నవి లేనట్టుగా అభూత కల్పనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి తన అధికారంలోకి వచ్చాడు. కానీ అలాంటి ప్రయత్నాలు ఇక చెల్లవు. వాటికి రోజులు పోయినాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డెఫినెట్గా మళ్ళా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది. రాష్ట్రాన్ని వణికిచ్చాడు ఒక్క డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పి. అది ఏ డైలాగ్ అంటే, జగన్ నిన్ను పాతాళంలో కనుక తొక్కుతా, నా పేరు పవన్ కళ్యాణే కాదన్న. ఆ ఒక్క మాటకి మేము ఇదైపోయాం అసలు. మా పవన్ కళ్యాణ్ కూడా మేము అభిమాని. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల దాకా అవుతుంది. ఎలా ఉందమ్మా? బాగుంది. కూటమి ప్రభుత్వం కలిసినాకే బాగుంది.